టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు రావడం కష్టమే. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి మాత్రం చంద్రబాబు పెద్దపీట వేస్తారు. తాజాగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య విషయమే దీనికి ఉదాహరణ అంటున్నారు. ఎన్నికల ముందు సైకిల్ ఎక్కిన రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంపై బలిజ వర్గంలో అసంతృప్తి భగ్గుమంటోంది. రామచంద్రయ్య బలిజ సామాజిక వర్గమే అయినా టీడీపీలో తొలి నుంచి ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన పాత నేతకు పదవి ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ సి రామచంద్రయ్య 1985లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పదవి పొందారు. కాంగ్రెస్ ఏపీలో అదృశ్యమయ్యాక కొన్నాళ్లు కామ్గా ఉండి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మళ్లీ తన పాత పార్టీ టీడీపీలో చేరిపోయారు. టీడీపీకి రాజీనామా చేశాక 6 నెలల క్రితం తిరిగి ఆ పార్టీలో చేరే వరకు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాజధాని సెంటిమెంట్ ను దోపిడీకి అనుకూలంగా మలుచుకొని చంద్రబాబు తన రాజకీయ అస్తిత్వం కోసం అమరావతి రైతులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలా చంద్రబాబును రకరకాలుగా విమర్శించిన రామచంద్రయ్య ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ రావడంతో వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేసి సైకిల్ ఎక్కి వెళ్లిపోయారు. గడిచిన 15 ఏళ్లుగా చంద్రబాబును తిట్టిన రామచంద్రయ్య టీడీపీలో చేరడంతో ఆయన్ను ఎమ్మెల్సీ పదవి వరించింది. కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సి రామచంద్రయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకు పదవి ఖాయమన్న ప్రచారం నిజం చేశారు. ఎన్నికల ముందే రామచంద్రయ్యకు పదవి హామీ ఇచ్చి చేర్చుకున్న బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నా ఆ వర్గంలోని ఇతర నేతలు మాత్రం టీడీపీ నాయకత్వంపై మండిపడుతున్నారు. తరచూ పార్టీలు మారే రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు రాజంపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, కడప నుంచి మైనారిటీ నేత అమీర్ బాబులు ఆశించారు. ఇద్దరూ కూడా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ జెండా మోసి పార్టీ క్యాడర్ కు అండగా నిలిచారు. కానీ అధికారంలోకి రాగానే పార్టీ కోసం పనిచేసిన వారికి చంద్రబాబు మొండి చేయి చూపారు. అయితే ఇప్పుడు సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బత్యాల బగ్గుమంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో కనీసం చర్చించకుండా పార్టీలు మారే వ్యక్తికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు బత్యాల నుంచి వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీలో నమ్మకమైన వారే కరువు అవుతారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల ఆయన సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బలిజల్లో పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారని, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ పార్టీలు మారే వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల టీడీపీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.